బిగ్ బాస్ హౌస్‌లో తొలి 2 రోజులు మనం ఆట చూసిన తర్వాత ఎవరు నామినేషన్స్‌లో ఉన్నా లేకపోయినా నాగమణికంఠ ఉంటాడని అంతా మనం ముందే ఊహించాము. ఉండడం కాదు, హౌస్‌లో వాళ్ళంతా అతన్ని టార్గెట్ చేసి మూకుమ్మడిగా గుద్ది పారేసి అతను మరింత ముందుకు దూసుకుపోయేటట్టు చేస్తున్నారు. ఇప్పటికే అతని ఏవీతో బీభత్సమైన సింపతి వచ్చేసింది ఆయనకి. ఇక నామినేషన్స్‌లో మణికంఠ టార్గెట్ కావడంతో అతనికి తిరుగులేదు. ఫస్ట్ వీక్ నామినేషన్స్‌కి సంబంధించి ఫస్ట్ ప్రోమోలో మాటల తూటాలు పేలాయి. తొలివారం నామినేషన్స్ హిట్ మామూలుగా లేదు. హౌస్లోకి వెళ్ళిన రోజే నామినేషన్ స్టార్ట్ కాకుండానే వీళ్ళు తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ కన్నడ బ్యాచ్ గ్రూప్ ఫామ్ చేసేసి గ్రూప్గా ఆడుతున్నారు. తెలుగు వాళ్ళని సైడ్ వేస్తున్నారు. తెలుగు బిగ్ బాస్లో ఈ కన్నడ దరిద్రం ఏంటో అర్థం కావడం లేదని తెలుగు యాక్టర్స్తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇక తొలివారం నామినేషన్స్లో కూడా కన్నడ ఫేవరిజం కనిపించింది. ఇంతకు ముందు సీజన్స్లో సీరియల్ బ్యాచ్ లాగా ఇప్పుడు కన్నడ బ్యాచ్ తయారైంది. ఆల్రెడీ నిఖిల్ ఫేవరిజం చూపించి బాగా ఆడిన అఫ్రిదిని పక్కన పెట్టి యష్మి గౌడ్ అని చీఫ్గా ఎంచుకున్నాడు. అంతగా ఆమె ఏం ఉద్ధరించిందిరా అయ్యా అని ఎవరైనా అడిగితే లెట్ మీ గాయ్స్ అని అరుస్తున్నాడు తప్పితే అసలు విషయం మాత్రం చెప్పలేదు. ఇంకా చెప్పేదేముందిలే, వాళ్ళు ఒక బ్యాచ్ కాబట్టి చీఫ్ని చేసేశాడు. అసలు ఇక్కడ అఫ్రిది కదా బాగా ఆడింది. చీఫ్ అయిన వాళ్ళకి నామినేషన్స్ నుండి ఇమ్యూనిటీ లభించడంతో నిఖిల్, యష్మి గౌడ, నైనికలు చీఫ్లు అయిపోయారు. నైనిక అయితే పర్ఫార్మెన్స్తో చిరుతలా విజృంభించిందనుకోండి. సోనియా ఆకులా కాదు ఆడపులి అని ముందే చెప్పాడు ఆర్జీవి స్కూల్ నుండి వచ్చిందంటే సోనియా ఆకులలో మంచి విషయమే ఉండి ఉంటుందని అంతా అనుకున్నారు. ఇక ఆమె ఆట తీరు చూస్తే అదే నిజమయ్యేలా అనిపించింది. తొలి ఎపిసోడ్లోనే కాదు, నామినేషన్స్లోనూ అల్లాడించింది ఈ అమ్మాయి. ఓవరాల్గా తొలివారంలో మొత్తం 6 కంటెస్టెంట్స్ నామినేషన్స్లో నిలిచారు. నాగమణికంఠ, సోనియా ఆకుల, శేఖర్ భాష, బేబక్క, పృథ్వీరాజ్, విష్ణుప్రియ. నామినేషన్స్ ప్రోమోలో మాటల మంటలు బగబగమన్నాయి. నామినేషన్స్ అనగానే భయంతో గుడ్లు తేలేసేవాడు నాగమణికంఠ. చివరికి పాపం హౌస్లో అతనే టార్గెట్ అయ్యాడు. మూకుమ్మడిగా అతనికి ఎక్కువ నామినేషన్స్ గుద్ది పారేశారు కూడా. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఫస్ట్ బేబక్కను నామినేట్ చేసింది సోనియా ఆకుల. కుకింగ్ హెడ్గా ఉన్న బేబక్క బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించలేదని చెప్పి నామినేట్ చేసింది. ఇక వాళ్ళిద్దరి నామినేషన్ జరుగుతుండగా కన్నడ బ్యాచ్ నిఖిల్, యష్మిలు మధ్యలోకి దూరిపోయారు. దాంతో ఇచ్చి పడేసింది ఆకుల. ఇది నా నామినేషన్స్, మీరు చెప్తే నేను వినాల్సిన పని లేదు అంటూ కౌంటర్ ఇచ్చి పడేసింది. ఆ తర్వాత నాగమణికంఠని నామినేట్ చేసింది. ఎవరితోనూ మాట్లాడడం లేదనే రీజన్ చెప్పడంతో మణికంఠకి కాలింది. కట్టేసిన కుక్క మొరిగినట్టుగా మొరగడం నా నేచర్ కాదు అంటూ ఆకులకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు మణికంఠ. ఆ తర్వాత శేఖర్ భాషని నామినేట్ చేశాడు మణికంఠ. వీళ్ళిద్దరి మధ్య మంచి హీట్ డిస్కషన్ నడిచింది. ఆ తర్వాత ప్రేరణ, సోనియాల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రేరణ అయితే పిచ్చెక్కినట్టు అరుస్తూ కనిపించింది ఈ ప్రోమోలో. ఇక్కడ ఫిట్టింగ్ ఏంటంటే ఎవరి నామినేట్ చేసుకుంటారో వాళ్ళ వాదన విన్న తర్వాత చీఫ్గా ఉన్న ముగ్గురు ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు. చీఫ్గా ఉన్న ముగ్గురులో నిఖిల్, యష్మి ఒక గ్రూప్. పైగా అక్కడ సోనియాకి, ప్రేరణకి మధ్య డిస్కషన్ జరిగితే ఆ కన్నడ బ్యాచ్ ఖచ్చితంగా సోనియా కరెక్ట్ మాట్లాడినా కూడా ప్రేరణనే సేవ్ చేస్తారనడంలో సందేహం అయితే లేదు. అక్కడ కూడా అదే జరుగుతుంది. అయితే నామినేషన్స్లో మొత్తం 6 ఉన్నారు. నాగమణికంఠ, బేబక్క, పృథ్వీరాజ్, సోనియా ఆకుల, విష్ణుప్రియ, శేఖర్ భాష. ఈ 6 నుంచి ఈ వారం మొదటి వారం ఎలిమినేట్ అయ్యేది బేబక్కే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఫ్రెండ్స్, మరి ఇది ఈ వీడియో. మీ అభిప్రాయం ఏమిటి? బిగ్ బాస్ హౌస్ నుంచి మొదటి వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.